ఫర్ ఎగ్జాంపుల్ మునగాకు, ఉమ్, మొరింగా అంటాం కదా, అవును. మునగాకును మించిన మునగాకు కాదు, మునగాడాకు అంటాం. ఓకే. మునగాకు కాదు, మునగాకు అని చెప్పొచ్చు. దాన్ని అంత ఉమ్, మునగాడు ఆ టైప్లో ఉంటుంది. అది చాలా అద్భుతమైన, అదంతా కాల్షియం ఉంటుంది. ఉమ్, అది మనం పిల్లలకి బెల్లంతో నువ్వుల లడ్డు కాల్షియం ఉంటుంది కాబట్టి మునగాకుతోని పప్పు చేయొచ్చు, ఉమ్, మునగాకు పౌడర్ పెట్టొచ్చు. ఓకే. రోజు ఇంత భోజనంలో వాళ్ళ టిఫిన్లో ఉమ్, మునగాకు పౌడరు, ఇంత నెయ్యి ఉమ్, వేసి పెడితే ఏంటంటే కాల్షియం చాలా చాలా వస్తుంది. ఉమ్, అది మునగాకు ఇవ్వచ్చు. అట్లాగే నువ్వులలో కాల్షియం ఉంటుంది. ఓకే. నువ్వుల లడ్డూలు ఇవ్వచ్చు. బెల్లంలో కాల్షియం ఉంటుంది. సో మనకు బెల్లం నువ్వు చేతో చేసిన నువ్వుల లడ్డూలు, పల్లి పట్టి, ఉమ్, కొబ్బరి, ఉమ్, కొబ్బరి కూడా కొబ్బరి అంటాం కదా, మన ఉమ్, కోకోనట్ ఉమ్, 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 కొబ్బరి తురుముతో చేసినటువంటి లడ్డు కూడా ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా పిల్లల లోపల ఏంటంటే ట్రెడిషనల్గా ఉండే మన సాంప్రదాయ బద్ధమైనటువంటి ఆహారాలు. ఉమ్, ఇందులో ఎలాంటి హామ్ లేదు. మన తరతరాలకు పూర్వీకులు తీసుకున్న ఆహారం అందరికి పడుతుంది. ఇది అది ఇస్తూ కాల్షియం ఇస్తూ ఇంకా ఇంకొకటి ఏం చేయొచ్చు, ఈ ప్రెషర్ పాయింట్స్ కూడా చేయాలి. మూడోది ఏం చేయాలంటే